హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన పేచి అనే హారర్ మూవీ. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, కులుమలై అనే ఒక మౌంటైన్ దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి రామ్ అండ్ తన లవర్ ట్రెక్కింగ్కి వెళ్తారు. వాళ్ళు అక్కడ సరదాగా మాట్లాడుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఒక చోట క్యాంప్ పెడదామని ఆగుతారు. క్యాంప్ అంటే టెంట్ వేసుకొని ఫైర్ పెట్టి చలి కాచుకుంటూ రెస్ట్ తీసుకుంటారుగా, అది. అలా వాళ్ళు పెట్టిన ఫైర్కి కట్టెలు అయిపోతాయి. సో రామ్ కట్టెల కోసం ఒక చెట్టు దగ్గరికి వెళ్తాడు. రామ్ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంది. రామ్ ఒక చెట్టు కొమ్మను కొడుతుంటే నేచర్ అంతా మారిపోయిద్ది. చెట్లన్నీ ఊగిపోతూ బాగా గాలొచ్చిద్ది. రామ్ కొమ్మను కొట్టేస్తాడు. ఆ కొమ్మకి ఒక మేకు కొట్టి కనపడిద్ది. ఏంటా అని చెట్టు వైపు చూస్తే ఒక బొమ్మ కింద పడిద్ది. ఆ బొమ్మ చూడ్డానికి భయంకరంగా ఉండిద్ది. అప్పుడే చెట్టు దగ్గర నుండి దయ్యం వచ్చి రామ్ని వెంటాడి వెంటాడి చంపిద్ది. రామ్ తన గర్ల్ ఫ్రెండ్ని పిలుద్దామంటే తను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటుంది. సో ఆ అమ్మాయికి వినపడదు. రామ్ ఏంటా ఇంకా రాలేదని వెతకడానికి వెళ్ళిన గర్ల్ ఫ్రెండ్కి చెట్టు దగ్గర ఆ భయంకరమైన బొమ్మ కనపడిద్ది. ఇదేంటి ఇలా ఉంది అని ఆ బొమ్మను చూస్తుంటే తనని కూడా దయ్యం చంపేస్తుంది. అసలు ఆ దయ్యం ఎవరు ఏంటి మనకి తర్వాత తెలుస్తుంది. కట్ చేస్తే ఫారెస్ట్కి దగ్గరగా ఉండే ఊరిలో మారి అనే వ్యక్తి ఫారెస్ట్ గార్డ్గా పనిచేస్తున్నాడు. మారి ఫారెస్ట్ చూడడానికి వచ్చే వాళ్ళకి పార్ట్ టైంగా గైడ్గా కూడా పనిచేస్తాడు. అయితే మారి దగ్గరికి చరణ్ అనే వ్యక్తి వచ్చి, నేను నా ఫ్రెండ్స్ ఫారెస్ట్ చూడాలనుకుంటున్నాం, మాకు మీరు దగ్గరుండి చూపించండి అంటాడు. మారి కూడా ఓకే సార్, రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం అంటాడు. కానీ చరణ్ గర్ల్ ఫ్రెండ్ మీనాకి మారి వాళ్ళతో రావడం నచ్చదు. మనం అందరం కలిసి వచ్చాంగా, మనమే చూద్దాం, అతనెందుకు పానకంలో బుడకలాగా అనిద్ది. చరణ్ ఏమో మనకి ఫారెస్ట్ అంత క్లియర్గా తెలియదుగా, మారి అయితే దగ్గరుండి సేఫ్గా చూపిస్తాడు అంటాడు. చరణ్ గ్రూప్లో ఎవరెవరు ఉంటారంటే మీనా, చారు, చెర్రీ అండ్ సేతు. నెక్స్ట్ డే చరణ్ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి మారి ఇంటి దగ్గరికి వెళ్ళి అతన్ని కారులో ఎక్కించుకొని బయలుదేరుతారు. కానీ వాళ్ళని వెళ్ళనివ్వకుండా మారి కూతురు కార్కి అడ్డుపడిద్ది. మారితో అనిద్ది, ప్రతిసారి నీకు గుర్తు చేయాలా ఏంటి అని ఒక తాయెత్తు మారి మెడలో వేసిద్ది. ఎట్టి పరిస్థితిలోనూ ఆ తాయెత్తుని తీయొద్దని మారి వైఫ్ చెప్పిద్ది. అందరూ కలిసి ఫారెస్ట్కి స్టార్ట్ అవుతారు. వీళ్ళ కార్ని ఒక వ్యక్తి మారి ఇంటి దగ్గర అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అందరూ కలిసి ఫారెస్ట్ దగ్గరికి వెళ్తారు. మారి చెప్తాడు, మీరు ఎవరికైనా కాల్ చేయాలంటే ఇక్కడే చేయండి, ఫారెస్ట్లో సిగ్నల్ రాదు అని. చరణ్ గర్ల్ ఫ్రెండ్ మీనా ఏమో, అదేంటి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా, ఎమర్జెన్సీలో ఏదో ఒక కమ్యూనికేషన్ ఉండాలిగా, మీ దగ్గర వాకీ టాకీ లేదా అనేది. మారి ఏమో, నేను మీకు గైడ్గా వస్తున్నా, ఫారెస్ట్ గార్డ్గా కాదు, గవర్నమెంట్ వస్తువులు తీసుకురాలేను మేడం అంటాడు. ఇంకా అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఫారెస్ట్కి వెళ్తారు. ఫారెస్ట్లో ఒక చోట వాళ్ళకి వాటర్ కనిపిస్తాయి. అవి చూసి మీనా చాలా సరదా పడుతూ దిగి ఆడుతూ ఉండిద్ది. అప్పుడు మారి, మేడం ప్లీజ్ అరవకండి, యానిమల్స్కి వినిపిస్తే అవి ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది అంటాడు. మీనా ఏమో కోపంగా, నేను చాలా ట్రెక్కింగ్స్ చేశా, నాకు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు అనిద్ది. మారి ఏమో, మేడం నేను మీ సేఫ్టీకే చెప్తున్నా, ప్లీజ్ తప్పుగా అనుకోకండి అంటాడు. మీనా మాత్రం, మేం మా సేఫ్టీ చూసుకోగలంలే, నువ్వు ఏం చూడాల్సిన అవసరం లేదు అనిద్ది. చరణ్ ఇంకా మీనాకి నచ్చచెప్పి అక్కడి నుండి తీసుకెళ్తాడు. కాసేపటికి అందరూ ఒక చోట కూర్చొని రెస్ట్ తీసుకుంటారు. అక్కడ చెర్రీ సిగరెట్ తాగుతూ ఉంటే చారు చెర్రీని కోప్పడిద్ది. నువ్వు మారవారా, సిగరెట్ తాగొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అని ఒక రాయి విసిరేసిద్ది. ఆ రాయి చెర్రీ పక్క నుండి వెళ్ళి ఒక చోట పడిద్ది. ఆ ప్లేస్ నుండి గంట సౌండ్ వచ్చిద్ది. ఇంకా అదేంటా చూద్దామని అందరూ వెళ్తారు. అక్కడ గంటలు ఉండి కట్టెలు అడ్డు పెట్టి ఒక చెక్ పోస్ట్ లాగా రెస్ట్రిక్టెడ్ ఏరియా, లోపలికి వెళ్ళకూడదు అని రాసుంటుంది. అది చూసిన మీనా, వెళ్ళకూడదా, అయితే మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అనిద్ది. మారి వాళ్ళతో లోపలికి వెళ్ళకండి, మంచిది కాదు అని చెప్తాడు. మీనా, చారు వాళ్ళేమో, నువ్వెందుకు ఇంత నసపెడుతున్నావు, ఫారెస్ట్ లోపలికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాం, ఎప్పుడు చూసినా అది చేయకండి, అలా వెళ్ళకండి అని ఏదో ఒకటి చెప్తూనే ఉన్నావు, మా సేఫ్టీ మేము చూసుకుంటామని చెప్పాం కదా, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు అంటారు. చరణ్ కూడా మారితో అంటాడు, మేము చిన్నపిల్లలం కాదు కదన్నా, ఎందుకు ప్రతిదానికి
అడ్డుపడుతున్నావని. మారి ఏమో ఈ ప్లేస్ టూరిస్టుల కోసం కాదు, చాలా డేంజర్ వెళ్ళడం, ప్లీజ్ మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంటాడు. చరణ్ ఏమో అసలు ఆ డేంజర్ ఏంటి, నువ్వు చెప్పేదాకా మేము ఇక్కడ నుండి కదలమంటాడు. మారి చెప్తాడు, లోపల దయ్యం ఉంది అని మా అందరి నమ్మకం, సో లోపలికి వెళ్ళకండి, మీరు అలా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, నేను నా దారిన వెళ్ళిపోతా అంటాడు. ఇంకా చరణ్ అండ్ గ్రూప్ సర్లే అనుకొని మారితో కలిసి అక్కడి నుండి మిగతా ఫారెస్ట్ చూడడానికి వస్తారు. చెర్రీ ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్. తను మీనా అండ్ చరణ్ని ఫోటో తీయబోతే మీనా దిగకుండా పారిపోతుంది. తన వెనక చరణ్, చారు, చెర్రీ అంతా పరిగెడతారు. సడన్గా చెర్రీ కళ్ళజోడు కింద పడిద్ది. దానిని తీసుకొని ఫ్రెండ్స్ని ఫోటో తీద్దాం అనేలోపు ముందు ఎవరూ కనపడరు. వాళ్ళు దాక్కొని చెర్రీని ఆట పట్టిస్తూ ఉంటారు. చెర్రీ అంటాడు, ఒరే నన్నే ఏడిపిస్తారా, నా కెమెరా చాలా కాస్ట్లీరా, మీరు ఎక్కడున్నా నా కెమెరా చిక్కుతారు అని ఒక చెట్టుకి జూమ్ చేసి తన ఫ్రెండ్స్ని పిలుస్తాడు. చెట్టు వెనక ఉంది చాలు, వచ్చి ఫోటో దిగండి అని. చెట్టు వెనక నుండి దయ్యం వచ్చింది ఫోటో దిగడానికి. దానిని చూసి చెర్రీ భయపడతాడు. ఇంకా చెట్టు వెనక్కి వెళ్ళి ఏముందా అని చూస్తే ఏమీ కనపడదు. ఇంకా ఆ చెట్టు దగ్గరే కెమెరా పెట్టి తన ఫ్రెండ్స్ కోసం వెతుకుతాడు. అప్పుడే దయ్యం చెర్రీని కాలు పట్టుకుని లాగిద్ది. చెర్రీ కింద పడిపోతాడు. దానితో దాక్కున్న ఫ్రెండ్స్ అందరూ వచ్చి భయంతో కాలు జారి పడ్డాడని బాగా నవ్వుతారు. చెర్రీ మాత్రం నన్ను ఎవరో లాగారు, ఇక్కడ ఏదో ఉంది వెళ్ళిపోదాం అంటాడు. కానీ సేతు మాత్రం చెర్రీని పిరికోడు అని బాగా ఎక్కిరిస్తాడు. దానితో చెర్రీ అండ్ సేతుకి గొడవైద్ది. చెర్రీ అంటాడు, నీ గురించి నువ్వు పెద్ద తోపని ఫీల్ అవుతున్నావుగా, ఇదిగో ఈ క్లాత్ తీసుకొని మార్నింగ్ మనం ఒక చెక్ పోస్ట్ చూసాంగా, లోపలికి వెళ్ళకూడదు అని, మారి అన్న కూడా లోపల దయ్యం ఉంది అన్నాడు కదా, నువ్వు వెళ్ళి ఆ ఏరియా లోపల ఉన్న చెట్టుకి ఈ క్లాత్ కట్టి తిరిగిరా, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు ధైర్యవంతుడవని అంటాడు. అప్పుడే అక్కడికి మారి వచ్చి, ఏంటి సార్ చిన్నపిల్లలాగా మాట్లాడుకుంటున్నారు, అక్కడ ప్రమాదం ఉందని చెప్పాగా అంటాడు. సేతు ఏమో పౌరుషంగా, నీ కథలన్నీ నీ దగ్గర పెట్టుకో, నేను వెళ్ళి క్లాత్ కట్టి అదంతా వీడియో తీసి చూపిస్తా అంటాడు. మారి ఎంత చెప్పినా పట్టించుకోకుండా సేతు ఆ డేంజరస్ ప్లేస్కి స్టార్ట్ అవుతాడు. తనతో చారు కూడా వెళ్ళిద్ది. వాళ్ళిద్దరూ ఏంటంటే దారిలో గుర్తుగా చెట్లకి కలర్ పేపర్ కడుతున్నారు. దానివల్ల తిరిగి వచ్చేటప్పుడు ఆ అడవిలో దారి క్లియర్గా తెలిసిద్దని. అలా వెళ్తున్న వాళ్ళకి ఒక పాడుబడిన ఇల్లు కనపడిద్ది. వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు. అక్కడ చారుకి మూవీ స్టార్టింగ్లో కనిపించిన భయంకరమైన బొమ్మ కనపడిద్ది. ఫస్ట్ ఆ బొమ్మ నేల మీద ఉండిద్ది, తర్వాత కాసేపటికి గోడ మీద కనపడిద్ది. చారుకి ఆశ్చర్యం వేసి ఈ బొమ్మ కింద కదా ఉండాలి, ఇక్కడికి ఎలా వచ్చిందని ఆ బొమ్మని తీసుకుంటుంది. ఇంకా బొమ్మతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెడితే బాగా వైరల్ అయిద్దని సెల్ఫీ కోసం ఫోన్ తీసిద్ది. ఫోన్లో తన వెనక ఒక ముసలి దయ్యం ఉన్నట్టు కనపడిద్ది. చారు చాలా భయపడిపోయి సేతు సేతు అని అరుస్తుంది. చారుకి ఇంటి బయట కూడా విండోలో నుండి దయ్యం కనపడిద్ది. అప్పుడే అక్కడికి సేతు వచ్చి ఏమైందని అడుగుతాడు. చారు సేతుని లాక్కొని ఇక్కడి నుండి పద, ఇక్కడ ఏదో ఉంది అని బయటికి తీసుకెళ్తుంది. బయట చెట్టుకి చెర్రీ ఇచ్చిన స్కార్ఫ్ కట్టి ఉంటుంది. సేతు షాక్, ఎందుకంటే ఆ క్లాత్ తన దగ్గర ఉండాల్సింది, తను ఆ చెట్టుకి ఆ క్లాత్ కట్టలా. ఇప్పుడే మనకి దయ్యం వాళ్ళ వెనక నించున్నట్టు ఒక సీన్ చూపిస్తారు. కట్ చేస్తే సేతు అండ్ చారు ఎంతసేపు ఉన్నా రావట్లేదని మారి అండ్ చరణ్ వాళ్ళ కోసం ఆ ప్లేస్కి బయలుదేరుతారు. చెర్రీ మీనాకి తోడుగా ఉంటాడు. అలా వెతకడానికి వెళ్ళిన వాళ్ళకి చారు కేకలు వినిపించి వెళ్ళి చూస్తే బాడీ అంతా రక్తంతో పడిపోయి కనిపించిద్ది. వాళ్ళు చారుని చూసి సేతు ఎక్కడున్నాడో అని సేతు సేతు అని పిలుస్తారు. సడన్గా చారు లేచి వాళ్ళను భయపెట్టిద్ది. ఇంకా సేతు కూడా నవ్వుకుంటూ అక్కడికి వస్తాడు. వాళ్ళు ప్రాంక్ చేస్తారు. మారికి చరణ్కి కోపం వచ్చి అక్కడి నుండి రిటర్న్ వస్తారు. చారు అండ్ సేతు నవ్వుకుంటూ వెనక వస్తారు. మారి అండ్ చరణ్ మీనా దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చారు అండ్ సేతు ఆల్రెడీ ఉంటారు. చెర్రీ చెప్తాడు, మీరు వెళ్ళిన కాసేపటికే వీళ్ళు వచ్చారు, వచ్చినప్పటి నుండి చారు ఏం మాట్లాడట్లా, ఏదో చూసి బాగా భయపడినట్లు ఉంది అంటాడు. మారి చరణ్ షాక్ అయ్యి వెనక్కి చూస్తారు. వీళ్ళు ఎప్పుడో వస్తే మరి మనతో వచ్చింది ఎవరు అని. వెనక వాళ్ళకి ఎవరూ కనపడరు. ఇప్పుడే చెట్టు చాటు నుండి దయ్యం వాళ్ళని చూడడం మనకి చూపిస్తారు. కట్ చేస్తే జరిగిందంతా చూసి చరణ్ సేతు అండ్ చెర్రీని అరుస్తాడు, ఇదంతా మీ వల్లే, మారి చెప్పినట్టు నిజంగానే ఈ అడవిలో ఏదో ఉంది, అసలు ఆ దయ్యం ఎవరు అంటాడు. మారి చెప్తాడు, పేచి బయటికి వచ్చింది, మీరు చూసిన ఇల్లు తనది. పేచి జమీందార్ కుటుంబానికి చెందినది. తను చిన్న ఏజ్
నుండి బ్లాక్ మ్యాజిక్స్ నేర్చుకుంటూ ఉండిద్ది. చేతబడులు బాగా నేర్చుకోవడం కోసం కేరళ అడవులకి వెళ్ళి నేర్చుకొని వచ్చింది. తను వచ్చేటప్పుడు కొంతమంది శిష్యులను కూడా తెచ్చుకుంది. అందరూ కలిసి అడవిలోని ఇంట్లో తాంత్రిక పూజలు చేయడం మొదలెట్టారు. రోజు రోజుకి ఆ పూజలు ఎక్కువయ్యి మనుషులను బలి ఇచ్చేదాకా వచ్చాయి. ఫారెస్ట్ పక్కనే ఉన్న మా ఊరిలో చాలా మందిని పేచీ బలిచ్చింది. పేచీ బలిచ్చిన పిల్లాన్ని పూడ్చడం ఫారెస్ట్లో పనిచేసే వాళ్ళు చూసి ఊరి సర్పంచ్కి చెప్తారు. సర్పంచ్ తన మనుషులని పంపి పేచీని తన శిష్యులని బంధించమంటాడు. అలా పేచీని బంధించడానికి వెళ్ళిన వాళ్ళని పేచీ తన మంత్రశక్తితో చంపేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలంతా పేచీ అంటే ఫుల్ భయపడేవాళ్ళు. ఊరి వాళ్ళంతా కలిసి ఒకరోజు ఒక పూజారిని కలుస్తారు. పూజారి చెప్తాడు, మీరు చాలా లేట్ చేశారు. ఆ పేచీ సామాన్యురాలు కాదు, రాక్షస దేవతల నుండి చిరంజీవిగా ఉండే వరం పొందింది. దానికి బదులుగానే ఈ నరబలులు ఇస్తుంది. ఎవరిని అయితే చంపుతుందో వాళ్ళ వయసు ఈ పేచీకి యాడ్ అవుతుంది అంటాడు. ఊరి వాళ్ళు ఏదో ఒక పరిష్కారం చెప్పమంటారు పేచీని ఆపడానికి. పూజారి అంటాడు, మనం దానిని నాశనం చేయలేం, కానీ బంధించగలం అంటాడు. ఊరి వాళ్ళని ఈ రాత్రికి ఆ పేచీని తన మనుషులని ఎలా అయినా చంపమంటాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేచీకి ఎదురెదురు వెళ్తే వాళ్ళు తనని చంపలేరు, అటాక్ వెనక నుండే చేయాలంటాడు. సర్పంచ్ మనుషులు పేచీ ఇంటికి వెళ్ళి దాక్కొని పేచీని తన మనుషులను చంపుతారు. ఆ టైంలోనే పూజారి పూజ చేసి ఒక బొమ్మను తయారు చేసి పేచీ ఆత్మని ఆ బొమ్మలో బంధించి చెట్టుకి మేకుతో దానిని కొడతాడు. పూజారి చెప్తాడు, ఈ బొమ్మ చెట్టుకున్నంత వరకు ఏం కాదు, ఎవరైనా ఈ బొమ్మని చెట్టు నుండి వేరు చేస్తే మళ్ళీ ఈ పేచీ ఊరి మీద పడి జనాన్ని చంపిద్ది, జాగ్రత్త అంటాడు. ఇంకా ఊరి సర్పంచ్ ఎవరు లోపలికి వెళ్ళొద్దని బోర్డు పెట్టి కర్రలు, దేవుడి గంటలు, పూజలు చేసి లోపలికి వెళ్లకుండా అడ్డుగా పెడతాడు. అలా చెక్ పోస్ట్ తయారు చేస్తారు. ఇలా జరిగిందంతా మారి అందరికీ చెప్తాడు. చరణ్ చెప్తాడు, మనం అందరం ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోదామని బ్యాగ్స్ ప్యాక్ చేసుకోమంటాడు. చెర్రీకి తన కెమెరా చెట్టు దగ్గర మర్చిపోయాడని గుర్తొచ్చింది. అదే మీనా అని తన ఫ్రెండ్ని ఫోటో తీయడానికి వెళ్తే దయ్యం కనపడిద్ది చెట్టు వెనక. ఆ టైంలో క్యామ్ అక్కడే పెడతాడు అన్నా కదా, సో అక్కడ క్యామ్ మర్చిపోయాడని గుర్తొచ్చి మారితో కలిసి కెమెరా తెచ్చుకోవడానికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే కెమెరా కింద ఉండదు, చెట్టు మీద ఉండిద్ది. ఆ క్యామ్ తీసుకొని చూస్తే చెర్రీ రావడం రికార్డ్ అయి ఉండిద్ది. చెర్రీ ఉంటాడు రికార్డింగ్లో, కానీ తనతో వచ్చిన మారి మాత్రం రికార్డింగ్లో ఉండడు. ఇప్పుడే దూరం నుండి నిజమైన మారి వచ్చి నీతో వచ్చింది నేను కాదు అని సైగ చేసి పరిగెడతాడు. దానితో చెర్రీకి భయమేసి తనతో వచ్చిన మారిని తోసేసి పరిగెడతాడు. ఇక్కడే తెలిసిద్ది చెర్రీతో వచ్చింది నిజమైన మారినే, దయ్యం చెర్రీతో గేమ్ ప్లే చేసింది. వీడియోలో మారిని రికార్డ్ అవ్వకుండా చేసి వెనక నుండి సైగ చేసిద్ది. మారి నుండి దూరంగా పరిగెడుతూ వచ్చిన చెర్రీకి పేచీ బొమ్మ కనపడిద్ది. అది చూసి చెర్రీ బాగా భయపడి తన ఫ్రెండ్స్ని వెతుక్కుంటూ వస్తాడు. ఆ వచ్చే ప్రాసెస్లో కెమెరా దారిలో పడేసుకుంటాడు. చెర్రీకి మళ్ళీ పేచీ కనబడడంతో భయపడి పరిగెడుతూ పాపం పేచీ ఇంట్లోకే వెళ్తాడు. బయటికి వద్దామంటే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఇంకా చెర్రీని పేచీ చంపేస్తుంది. అలా చనిపోతున్న చెర్రీ అరుపు మారి అండ్ ఫ్రెండ్స్కి వినపడిద్ది. మారి వచ్చి చరణ్కి జరిగిందంతా చెప్పి, సార్ ఇదంతా పేచీ చేస్తుంది, ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మనం చచ్చిపోతాం, వెళ్ళిపోదాం అంటాడు. కానీ చరణ్ మాత్రం నిన్ను నమ్మేగా వాడిని నీతో పంపాం, చెర్రీ లేకుండా నేను రాను అని చెర్రీ కోసం వెతుకుతాడు. అలా వెతకడానికి వెళ్ళిన చరణ్కి ఒక టెంట్ కనపడిద్ది. ఆ టెంట్ దగ్గర ఒక కెమెరా ఉంది. ఆ కెమెరాలో మూవీ స్టార్టింగ్లో చూసిన రామ్ గర్ల్ ఫ్రెండ్ ఉండిద్ది. దయ్యం ఆ అమ్మాయిని చంపడం రికార్డ్ అయి ఉండిద్ది. ఆ టెంట్ రామ్ వాళ్ళు వేసుకున్నదే. అది చూసి భయంతో చరణ్ అండ్ మారి తిరిగి మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. మీనా మారితో అనిద్ది, చెర్రీ ఏడి, నువ్వే ఏదో చేసావని నా అనుమానం, కావాలని అడవిలో దయ్యం ఉందని కట్టుకథలు అల్లి ఏదో చేస్తున్నావనిద్ది. దాంతో కోపం వచ్చి మారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సేతు మారి వెనక వచ్చి మారిని కొడతాడు, నువ్వే ఏదో చేసావు చెర్రీని అని. ఇంకోవైపు చారు ఒక్కటే ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. తనని చూసి మీనా చరణ్ చారు వెనక వెళ్తారు. చారు ఒక చోట ఆగి ఏదో చదువుతూ ఉండిద్ది. సడన్గా తనని దయ్యం వచ్చి తీసుకెళ్ళిపోయిద్ది. అది చూసి మీనా చరణ్ చాలా భయపడిపోయి పరిగెడుతూ సేతు మారి అని అరుస్తారు. ఇంకా కొట్టుకుంటున్న సేతు మారి కూడా చరణ్ వాళ్ళ దగ్గరికి వస్తారు. చరణ్ చెప్తాడు, చారుని దయ్యం తీసుకెళ్ళిపోయింది, మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని. నలుగురు పరిగెడతారు. మారి ఏమో ముందు పరిగెడుతున్నాడు. అలా పరిగెడుతున్న మారి
ఆగి వెనక్కి చూస్తే ఎవరూ ఉండరు. కట్ చేస్తే దయ్యం మారి వేషంలో పరిగెడుతుంది. చరణ్, మీనా, సేతు దాని వెనక పరిగెడుతున్నారు. సేతుకి దారిలో చారు చెట్లకి కట్టిన కలర్ పేపర్ కనపడి, ఒరేయ్ ఇది చారు కట్టింది, ఈ మారి మనల్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నాడు అంటాడు. వాళ్ళు మారిని అడుగుదాం అనే లోపు మారి కనపడడు. ఇదిలా ఉంటే మనకి ఒరిజినల్ మారిని చూపిస్తారు. అతనికి అర్థమైంది దయ్యం వాళ్ళని తీసుకెళ్ళింది అని. తిరిగి ఇంటికెళ్ళిపోదాం అనుకుంటాడు, కానీ పాపం అతని మనసు ఒప్పుకోక వాళ్ళని వెతకడానికి డేంజరస్ హౌస్కి స్టార్ట్ అవుతాడు. దారిలో పేచి మారి మీద అటాక్ చేయబోయిద్ది, కానీ అతన్ని ఏం చేయలేదు. ఎందుకంటే అతని మెడలో తాయెత్తు ఉండడం వల్ల. ఆ తాయెత్తే అతన్ని కాపాడింది. ఇదిలా ఉంటే ఇంకోవైపు చరణ్ వాళ్ళు పేచి ఇంటి దగ్గరికి వెళ్తారు. సేతు ఏమో ఆ మారి ఈ దారిలో మనల్ని ఎందుకు తీసుకొచ్చాడ్రా అసలు అంటాడు. చరణ్ ఏమో మనతో వచ్చింది నిజంగానే మారియే అంటావా అని అంటాడు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మీనా మాయమైపోయి పేచి ఇంట్లో కనపడిద్ది. తన దగ్గరికి వెళ్లేలోపు దయ్యం మీనాని తీసుకెళ్ళిపోయిద్ది. అది చూసి సేతు భయపడి పారిపోతాడు. చరణ్ మాత్రం మీనా కోసం ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లో మీనా చరణ్ ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా గోడకి తల బాదుకుంటూ ఉండిద్ది. ఇంకోవైపు సేతు ఆ డేంజరస్ ప్లేస్ నుండి బయటపడతాడు. చెక్ పోస్ట్ని దాటి బయటికి వచ్చి ఆయాసపడుతూ ఉంటాడు. అప్పుడే చెర్రీ సేతుని పిలుస్తూ ఉంటాడు. చెర్రీ మాటలు విని సేతు మళ్ళీ చెక్ పోస్ట్ లోపలికి వెళ్తాడు చెర్రీ కోసం. చెర్రీని పట్టుకొని మనం ఆ బోర్డు దాటి వెళ్తే ఆ పేచి మనల్ని ఏమీ చేయలేదు, పద వెళ్దామని తీసుకెళ్తూ ఉంటాడు. కరెక్ట్గా చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి దాటుదామనే లోపు సేతుతో ఉంది చెర్రీ కాదు ఆ ముసలి పేచి అని మనకు అర్థమైద్ది. సేతుని ఆ దయ్యం చంపేస్తుంది. కట్ చేస్తే పేచి ఇంట్లో నుండి మీనాని చరణ్ బయటికి తీసుకొస్తాడు. అప్పుడే అక్కడికి మారి వస్తాడు. మారిని చూసి చరణ్ అంటాడు, నువ్వు నిజమైన మారివో కాదో నాకు ఎలా తెలుస్తుంది అని. ఇంకా మారి చెప్తాడు, సార్ నా మెడలో ఉన్న తాయెత్తు వల్ల ఆ పేచి నన్నేం చేయలా. పేచీని మా పూర్వీకులే వెళ్ళి చంపింది. పేచీకి తెలియకుండా పేచీ ఇంటికి ఎవరూ వెళ్ళలేరు. సో పూజారి ఈ తాయెత్తు అందరికీ ఇచ్చి పేచీని చంపడానికి పంపాడు. పేచీ ఎప్పటికైనా ఏదైనా చేసిద్దేమో అని ఈ తాయెత్తులు మా పూర్వీకుల నుండి మాతోనే ఉంటున్నాయి. ఎప్పుడు అడవికి వచ్చినా ఈ తాయెత్తు వేసుకునే వస్తాం అంటాడు. ఇంకా చరణ్ మారిని నమ్మి ముగ్గురు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చెక్ పోస్ట్ దాటడానికి పరిగెడతారు. చెక్ పోస్ట్ చరణ్ అండ్ మారి దాటుతారు, కానీ మీనా దాటేలోపు కింద పడిద్ది. ఇంకా తనని దయ్యం తీసుకెళ్ళిద్ది. చరణ్ మీనా కోసం మళ్ళీ చెక్ పోస్ట్ లోపలికి రావడానికి చూస్తాడు, కానీ మారి అతన్ని గట్టిగా పట్టుకొని వద్దు సార్ లోపలికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు. కానీ చరణ్ మారి నుండి తనని తాను విడిపించుకొని చెక్ పోస్ట్ లోపలికి వచ్చి మీనా కోసం వెతుకుతూ ఉంటాడు. అక్కడ చరణ్కి తన ఫ్రెండ్స్ అంతా దయ్యాల్లాగా కనపడతారు. ఆ ముసలి దయ్యం కూడా కనపడిద్ది, కానీ అవన్నీ చరణ్ని ఏం చేయవు, కనిపించి మాయమవుతాయి. అప్పుడే చరణ్ షర్ట్లో మారి తాయెత్తు కనపడిద్ది. మారి చరణ్ని ఆపుతున్నప్పుడు ఆ తోపులాటలో మారి తాయెత్తు తెగి చరణ్ షర్ట్లో ఇరుక్కుంటుంది. దానివల్లనే ఈ పేచి చరణ్ని ఏం చేయదు. చరణ్ ఇంకా మారి కోసం వెతుకుతాడు. మారి చెక్ పోస్ట్ బయట చెట్టు దగ్గర చనిపోయి కనిపిస్తాడు. చరణ్ ఇంకా ఆ అడవి నుండి బయటపడి తన ఫ్రెండ్స్ని మారిని తలుచుకొని బాగా బాధపడతాడు. రోడ్డు మీద ఒక కార్ కనపడితే చరణ్ లిఫ్ట్ కోసం వెళ్తాడు. ఆ కార్ నుండి ఒక వ్యక్తి దిగుతాడు. అతను ఎవరో తెలుసా? మూవీ స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక వ్యక్తి చరణ్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడు అని. అతను కార్లో షాకింగ్గా మీనా ఉండిద్ది. ఇంకా ఆ వ్యక్తి చరణ్ని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. కట్ చేస్తే చరణ్ పేచి ఇంట్లో కట్టేసి ఉంటాడు. అక్కడే మీనా కూడా ఉండిద్ది. ఇప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. మీనా చరణ్తో పరిచయం పెంచుకొని ప్రేమ నాటకం ఆడి చరణ్ ఫ్రెండ్స్ని పరిచయం చేసుకొని కావాలనే ఫారెస్ట్కి తీసుకొచ్చింది. ఈ మీనా పేచి వంశానికి చెందినది. పేచీని చంపినప్పుడు తన వంశానికి చెందిన ఒక అమ్మాయి తప్పించుకుంది. తనే మీనా నానమ్మ. నానమ్మ చెప్పిద్ది పేచి ఇంకా క్షుద్రదేవతకి 13 మందిని బలి ఇవ్వాలి. ఆల్రెడీ 2 చంపి బలిచ్చింది. ఇంకా 11 మంది మిగులున్నారు. మీరే వాటి గురించి చూసుకోవాలి అనిద్ది. దానికోసమే మీనా చరణ్ అండ్ తన ఫ్రెండ్స్ని అడవికి తీసుకొచ్చింది. మీనాతో ఉన్న మనిషి కూడా మీనా ఫ్యామిలీ వ్యక్తే. నిజానికి మారిని చంపింది పేచి కాదు, మీనా. మారి ఆ చెక్ పోస్ట్ లోపలికి వెళ్ళడు. సో మీనా మారిని గొంతు కోసి చంపిద్ది. ఇలా జరిగింది చూపిస్తారు. మీనా చరణ్ని వదిలేసి
చేసి బయటికి వచ్చిద్ది. పేచి చరణ్ని చంపేసినట్టు చరణ్ కేకలు వినపడతాయి. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. పేచి క్షుద్రదేవతకు ఇవ్వాల్సిన బలులు ఇంకా మిగులున్నాయి కాబట్టి ఈ మూవీకి పార్ట్ 2 రావచ్చు. రిలీజ్ అయ్యాక ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పటిదాకా మీకు పేచి అంటే ఏంటో చెప్పలేదు కదా. పేచి అంటే ముసలి దయ్యం అని మీనింగ్. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.